హాయ్ హలో. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రైట్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే. కానీ నోటిఫికేషన్ రాకముందే సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మనము 10th క్లాస్ బయాలజీలో న్యూట్రిషన్ లెసన్ నుంచి విటమిన్ల గురించి తెలుసుకుందాం. రైట్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు మాత్రమే కాదు, విటమిన్లు కూడా ఎంతో అవసరం ఉంటాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విటమిన్లు మన శరీరానికి చాలా తక్కువ పరిమాణంలో అవసరం ఉంటాయి. కానీ ఇవి ఎన్నో జీవక్రియలను సక్రమంగా నడపడానికి తోడ్పడతాయి. కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్‌లో విటమిన్లు అంటే ఏమిటి? విటమిన్లు ఎన్ని రకాలు? నీటిలో కరిగే విటమిన్లు అంటే ఏంటివి? కొవ్వులో కరిగే విటమిన్లు అంటే ఏంటివి? బి కాంప్లెక్స్‌లో ఎన్ని విటమిన్లు ఉంటాయి? తర్వాత ఏ విటమిన్ లోపిస్తే ఏ వ్యాధి వస్తుందనే విషయాలను చాలా సులభంగా క్లియర్‌గా తెలుసుకుందాం. కాబట్టి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి చాలా ఇంపార్టెంటు. ప్రతి డీఎస్సీ టెట్‌లో కూడా ఈ టాపిక్ నుంచి 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. అలాగే వీడియో క్లాస్‌కి వెళ్ళే ముందు ఒక లైక్ కూడా కొట్టండి. రైట్. మరెందుకు ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక ప్రశ్న. బి కాంప్లెక్స్‌లో ఎన్ని విటమిన్లు ఉంటాయి? ప్రశ్న మరోసారి. బి కాంప్లెక్స్‌లో ఎన్ని విటమిన్లు ఉంటాయి? మీకు గనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. లేదా క్లాసు చూస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. రైట్. చూడండి. ఇది 10th క్లాస్‌లో న్యూట్రిషన్ లెసన్‌లో చివరి టాపిక్. లాస్ట్ బాక్స్ ఉంది కదా అది. విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు. చూడండి ఈ బాక్స్‌లో చాలా విటమిన్లు చాలా ప్రశ్నలొస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక కోడ్ ప్రకారం నేను చెప్తా వినండి. ఓకేనా? రైట్. ఫస్ట్ చూడండి చిన్నగా బ్రీఫ్‌గా హిస్టరీ తెలుసుకుందాం. విటమిన్లు అంటే ఏందనేది. విటమిన్ అనే పదం ఎలా వచ్చింది? చూడండి విటమిన్ అనే పదం విటా, విటా అంటే లైఫ్, జీవితం అని అర్థం. విటా అంటే లైఫ్ లేదా జీవితం అని అంటారు. అమైన్, అమైన్ అంటే అమైన్ సమూహం కలిగిన పదార్థం. అమైన్ అంటే అమైన్ సమూహం కలిగిన పదార్థం. చూడండి విటా ప్లస్ అమైన్ ఏమైంది? విటమిన్‌గా వచ్చింది చూడండి. విటా ప్లస్ అమైన్ విటమిన్ అని గుర్తుంచుకోవాలి. మరి విటమిన్‌లను కనుగొన్నది ఎవరు? ఓకే. ఈ పుస్తకంలో ఇవ్వలేదు కానీ కొంచెం బ్రీఫ్ ముందు తెలిస్తే బావుంటది. ఓకే. విటమిన్‌లను కనుగొన్నది ఎవరంటే సర్ ఫ్రెడరిక్ గోలాండ్ ఆప్కిన్స్. మనం ఎక్కువగా ఆప్కిన్స్ అని మాత్రం గుర్తుంచుకుంటాం. జనరల్‌లో ఇదంతా ఇస్తాడు. సర్ ఫ్రెడరిక్ గోలాండ్ ఆప్కిన్స్ అని గుర్తుంచుకోవాలి. కనుక్కున్నది. కానీ విటమిన్‌లకు పేరు పెట్టింది ఎవరంటే చూడండి మళ్ళీ. విటమిన్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే 1912 సంవత్సరంలో కాశ్మీర్ ఫంక్. ఫంక్ అనే గుర్తుంచుకుంటాం. కాశ్మీర్ ఫంక్ అన్నమాట. కనుక్కున్నదేమో సర్ ఫ్రెడరిక్ గోలాండ్ ఆప్కిన్స్. ఆ విటమిన్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే 1912లో కాశ్మీర్ ఫంక్ అనే వ్యక్తి పేరు పెట్టాడు. ఈ 2 గుర్తుంచుకోవాలి. ఓకే. ఇప్పుడు మన క్లాస్‌లో చూద్దాం. ఇవి అంటే విటమిన్‌లో కర్బన సంబంధ పదార్థాలు. చూడండి. విటమిన్‌లు కర్బన సంబంధ పదార్థాలు అని ఉన్నాడు. కర్బన సంబంధ పదార్థాలు అంటే ఏంది? ఇప్పుడు తెలుసుకుందాం. కర్బన సంబంధ పదార్థాలు అంటే ఈ విటమిన్ లోపల కార్బన్ మూలకం కలిగి ఉంటుంది. విటమిన్ అణువు లోపల కార్బన్ మూలకం కలిగి ఉన్న రసాయన సమ్మేళనాలను ఏమంటారంటే విటమిన్లని అంటారు. ఇలా ఇయ్యొచ్చు చూడండి. కార్బన్ మూలకం కలిగి ఉన్న రసాయన సమ్మేళనాలు ఏంటివి అన్నప్పుడు ఏం చెప్పాలప్పుడు? విటమిన్ అని చెప్పాలి. కార్బన్ మూలకము కలిగి ఉన్న రసాయన సమ్మేళనాలంటే విటమిన్లు. చూడండి కార్బన్ దేంట్లో ఉంటుంది చూడండి. విటమిన్‌లో ఉంటుంది కార్బన్, కార్బోహైడ్రేట్స్‌లో ఉంటుంది, కొవ్వుల్లో ఉంటుంది, ప్రోటీన్‌లో ఉంటుంది. ఇవన్నీ విటమిన్లు, కార్బోహైడ్రేట్స్, క్రొవ్వులు, ప్రోటీన్‌లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మొక్కల నుంచి వచ్చినాయి. మరి మొక్కలు ఏ ప్రాసెస్ ద్వారా తయారు చేసినాయి? కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసినాయి. కాబట్టి కిరణజన్య సంయోగక్రియలో ఏం జరుగుతుంది? కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? కార్బన్ డయాక్సైడ్ నుంచి వచ్చినాయి. కాబట్టి కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్ వినియోగించబడి కార్బోహైడ్రేట్స్ వచ్చినాయి. కాబట్టి ఈ మొక్కల నుంచి తయారయ్యే ప్రతి పదార్థంలో ఏముంటుందంటే కార్బన్ ఉంటుంది. కాబట్టి కార్బన్ మూలకం కలిగి ఉన్న రసాయన సమ్మేళనాలు ఏంటివంటే విటమిన్లు. విటమిన్లే కాదు, కార్బోహైడ్రేట్స్ కూడా కార్బన్ ఉంటుంది, కొవ్వుల్లో ఉంటుంది, ప్రోటీన్‌లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎగ్జాంపుల్. కార్బన్ మూలకం కలిగి ఉన్న రసాయన పదార్థాలు ఏంటివంటే ఇవన్నీ చెప్పొచ్చు. విటమిన్లు, కార్బోహైడ్రేట్స్, క్రొవ్వులు, ప్రోటీన్లు. ఓకేనా? రైట్.
కార్బన్ చేత తయారవుతాయి ఇవి. ఓకే, రైట్. చూడండి, మరి విటమిన్లు మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరం, తక్కువ పరిమాణంలో అవసరం. సపరేట్గా మనం విటమిన్లు అంటూ ఏమీ తినం, చాలా తక్కువ పరిమాణంలో అవసరం. కాబట్టి వీటిని ఏమని పిలుస్తారంటే సూక్ష్మ పోషకాలు అంటారు. అంటే చాలా తక్కువ, మనం రోజువారీ తిన్నట్టు పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు తిన్నట్టు ఇంత ఏం తినం, చాలా తక్కువ, మనకు తెలియకుండానే తింటుంటాం. కాబట్టి మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు ఏంటివంటే విటమిన్లు. అందుకనే వీటిని సూక్ష్మ పోషకాలని అంటారు. ఓకే, రైట్. మరి మన శరీరము విటమిన్లను ఏ విధంగా పొందుతుంది? చూడండి, మన శరీరము 2 రకాల వనరుల నుంచి విటమిన్లను పొందుతుంది. ఎన్ని రకాలు? 2 రకాల వనరుల నుండి విటమిన్లను మన శరీరం పొందుతుంది. ఓకే, ఆ 2 రకాలు ఏంటివంటే ఇప్పుడు చూద్దాం. మనము తినే ఆహారము ద్వారా, ఒకటోది మనం తినే ఆహారం ద్వారా విటమిన్లను పొందుతున్నాం. ఏమేమి తింటాము? మనం రోజులో ఒకసారి కానీ లేదంటే 2 సార్లు సీజనల్ ఫ్రూట్స్ తింటాం. కాబట్టి ఈ కాలంలో పండే పండ్లను తింటుంటాం కాబట్టి ఆ పండ్ల ద్వారా మనకు విటమిన్లు వస్తాయి. అన్ని రకాల పండ్లలో ఖచ్చితంగా విటమిన్లు ఉంటాయి. విటమిన్ లేని పండ్లే ఉండవు. కాబట్టి ఏదో ఒక పండు ఒక్కొక్క సీజన్లో తింటుంటాం, ఆ విధంగా విటమిన్ వస్తుంది. నెక్స్ట్ ప్రతిరోజు ఏదో కూరగాయలు తింటాం, ఆకుకూరలు తింటాం, పాలకూర తింటాం, దాంట్లో విటమిన్లు చాలా ఉంటాయి. కాబట్టి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు కూడా విటమిన్లు ఉంటాయి. మనం వరి, జొన్నలు, సజ్జలు కదా. కాబట్టి మనం విటమిన్లు అంటే సపరేట్గా తినం, కానీ మనకు తెలియకుండానే తింటాం. మెయిన్గా మనం తినే ఆహారం ద్వారా విటమిన్లు మనకు వస్తాయి. అవేంటివంటే పండ్లు, కూరగాయలు, ధాన్యాల ద్వారా వస్తాయి. నెక్స్ట్ రెండో చూడండి, మన జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా సంశ్లేషించి శరీరానికి అందిస్తుంది. మన జీర్ణ వ్యవస్థలో కొన్ని వేల సంఖ్యలో పనికొచ్చే బ్యాక్టీరియాలు ఉంటాయి. అంటే మన శరీరానికి ఉపయోగించే బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మనం తీసుకున్న ఫుడ్ నుంచి విటమిన్లను సంశ్లేషించి మన బాడీకి ఇస్తాయన్నమాట. కాబట్టి మన జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా కూడా, మంచి బ్యాక్టీరియా కూడా విటమిన్లను సంశ్లేషించి మన బాడీకి అందిస్తుంది. కాబట్టి ఎన్ని రకాల ఓనర్లు అంటే 2 రకాలు. ఒకటి మనం తీసుకున్న ఫుడ్ ద్వారా, రెండవది జీర్ణాశయంలో బ్యాక్టీరియాలు తయారు చేసి ఇస్తాయి. అది గుర్తుంచుకోవాలి. మరి విటమిన్లు ఎన్ని రకాలు? చూడండి, విటమిన్లు 2 రకాలు. గుర్తుంచుకోవాలి. ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి నీటిలో కరిగే విటమిన్లు, రెండోది కొవ్వులో కరిగే విటమిన్లు. ఏంటి అసలు నీటిలో కరిగే విటమిన్లు అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనం నూనెలో నీళ్లు పోసి కలిపితే 2 కలిసిపోతాయా? కలిసిపోవు. అలాగే పాలలో నీళ్లు పోస్తే ఈజీగా కలిసిపోతాయి. ఈ విధంగా నీటిలో బి కాంప్లెక్స్ విటమిన్లు అంటే బిసి విటమిన్లు కలిపినప్పుడు వీటి యొక్క అణువులు నీటిలో ఈజీగా కలిసిపోతాయి. కాబట్టి ఇవి నీటిలో కరిగే విటమిన్లు అని పిలుస్తారు. అలాగే క్రొవ్వులో కరిగేటివి అంటే చూడండి, ఏడిఈకి అనే విటమిన్లను ఈ యొక్క అణువులు క్రొవ్వులో ఈజీగా కలిసిపోతాయి. కాబట్టి క్రొవ్వులో కరిగేటివని అంటారన్నమాట. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఓకే, చూడండి, బి కాంప్లెక్స్ నీటిలో కరిగేటివి ఏంటివి? బి కాంప్లెక్స్ మరియు సి. చూడండి, నీటిలో కరిగేటివి ఏంటివంటే బి కాంప్లెక్స్, మరి నీటిలో కరిగేటివి ఏంటివంటే బిసిని గుర్తుంచుకోవాలి. క్రొవ్వులో కరిగేటివి ఏడిఈకే, 3, ఈ 4 ఏడిఈకే. చూడండి, బి కాంప్లెక్స్ అంటే ఏంటంటే బి విటమిన్ లోపల బి సమూహానికి చెందిన అనేక విటమిన్ల సముదాయంను ఏమంటారంటే బి కాంప్లెక్స్ అంటారు. చూడండి, బి కాంప్లెక్స్ అంటే బిలోనే మళ్ళీ సబు విటమిన్స్ ఉంటాయి. కాబట్టి బి సమూహానికి చెందిన అనేక విటమిన్ల సముదాయంను ఏమంటారంటే బి కాంప్లెక్స్ అని పిలుస్తారు. మరి బి కాంప్లెక్స్లో ఎన్ని విటమిన్లు ఉంటాయంటే చూడండి, B1, B2, B3, B4, B5, B7, B9, B8 మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 8 విటమిన్లు ఉన్నాయి. కాబట్టి బి కాంప్లెక్స్లో ఎన్ని విటమిన్లు ఉన్నాయి? 8 విటమిన్లు ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఈ తర్వాత నెక్స్ట్ సి, నీటిలో కరిగేటివి ఏంటంటే బి కాంప్లెక్స్. బి కాంప్లెక్స్లో 8 విటమిన్లు ఉంటాయి. తర్వాత సి, మొత్తానికి బిసి అనేది నీటిలో కరుగుతుందన్నమాట. ఇట్లా నెక్స్ట్ కొవ్వులో కరిగేటివి అంటే ఇక చూడండి, ఏడిఈకే మొత్తం విటమిన్లు ఎన్ని? ఏబిసిడి ఈకే మొత్తం విటమిన్లు 6. చూడండి, మొత్తం విటమిన్లు 6. అది కూడా గుర్తుంచుకోవాలి. విటమిన్లు ఎన్ని అంటే మనం సడన్గా మళ్ళీ లెక్క పెట్టుకునే పరిస్థితి రాకుండా తక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఏబిసిడి ఈకే 6 విటమిన్లు ఉంటాయి.
బి కాంప్లెక్స్లో ఎన్ని ఉంటాయి? 8 విటమిన్లు ఉంటాయి. ఇవి గుర్తుంచుకో. ఫస్ట్ విటమిన్ మరియు దాని యొక్క రసాయనిక నామం గుర్తుంచుకోవాలి. అవి గుర్తుంచుకుంటే కొద్ది వరకు చేయగలుగుతాం. ఎందుకంటే ఒకసారి విటమిన్ అడుగుతారు, ఒకసారి రసాయనం కూడా అడుగుతారు. చూడండి ఫస్ట్ B1. B1 ఏమని పిలుస్తారు చూడండి? థయామిన్ అని పిలుస్తారు. వాడు క్వశ్చన్ ఇలా అడుగుతాడు, వాంతులు మూర్ఛ అనే లక్షణాలు ఈ విటమిన్ లోపం వల్ల అన్నప్పుడు మనం ఏం చెప్తాం? B1 గుర్తుకుంటాం, కానీ వాడు థయామిన్ ఇస్తారు ఆన్సర్. కాబట్టి థయామిన్ అంటే B1 అర్థం కావాలి, B1 అంటే థయామిన్ అని అర్థం కావాలి. శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం ఈ విటమిన్ లోపం వల్ల వస్తాయి అన్నప్పుడు వాడు థయామిన్ ఇవ్వకుండా B1 ఇవ్వచ్చు. కాబట్టి ఈ రెండింటిని కోఇన్సిడెంట్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. B1 అంటే థయామిన్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ B2 అంటే రైబోఫ్లేవిన్ అని గుర్తుంచుకోవాలి. ఎట్లా? B2 అంటే రైబోఫ్లేవిన్. రైబోఫ్లేవిన్ అంటే B2 అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇట్లా ఇస్తాడు, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడలేకపోవడం అనే లక్షణాలు దేని లోపం అన్నప్పుడు వాడు B2 అని గుర్తుపెట్టుకుంటాం. B2 ఇవ్వకుండా వాడు ఏం చేస్తాడు? రైబోఫ్లేవిన్ ఇవ్వచ్చు. కాబట్టి రెండు గుర్తుంచుకోవాలి. ఓకే. B2 రైబోఫ్లేవిన్. B3 అంటే నియాసిన్. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది ఉంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ B3 ఏబిసిలో ABCD చూడండి, సి ఉంది ఇక్కడ. ఏబిసిలో ABC. సి అంటే ఏంది? 3 నెంబర్. కాబట్టి నియాసిన్ B3 అంటే నియాసిన్ అట్లా గుర్తుంచుకోవచ్చు. నియాసిన్. సి అంటే 3వ నెంబర్, ఇక్కడ B3 అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. B3 నియాసిన్. ఓకే. నెక్స్ట్ B5 అంటేనే ఉంది. 5 అంటే ఫ్యాంటోథెనిక్ అని. 5 ఫ్యాంటోథెనిక్ ఆమ్లం అని గుర్తుంచుకోవాలి. B5 అంటే ఫ్యాంటోథెనిక్ ఆమ్లం అని గుర్తుంచుకోండి. ఓకే. B6 అంటే 6 పైరిడాక్సిన్. చూడండి, 6 పైరిడాక్సిన్ ఇట్లా కూడా గుర్తుంచుకోండి. B6 అంటేనే పైరిడాక్సిన్ అనాలి. పైరిడాక్సిన్ అంటే B6 ఉంది ఇక్కడ. B6 పైరిడాక్సిన్ గుర్తుంచుకోండి. B7 బయోటిన్ లాస్ట్ కన్ను వస్తుంది, 7 బయోటిన్ ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ B9 పోలిక్ యాసిడ్. B9 పోలిక్ యాసిడ్. ఓకే. ఇక్కడ కొద్దిగా ఏమీ కలుస్తలేదు కానీ గుర్తుంచుకోండి. B9 అన్నప్పుడు పోలిక్. ఓకే. B12 సయానోకోబాలమిన్. ఇది గుర్తుంచుకోవాలా. B12 చూడండి, బి కాంప్లెక్స్లో అతిపెద్ద నెంబర్ దేనికి ఉంది? B12కి ఉంది. బి కాంప్లెక్స్లో అతిపెద్ద నెంబర్ B12కి ఉంది. పేరు కూడా అన్నిటికన్నా పెద్దగా ఇదే ఉంది చూడండి, సయానోకోబాలమిన్. పలకడానికి కూడా ఇబ్బంది ఉంది కాబట్టి అది అతిపెద్ద నెంబర్ బి కాంప్లెక్స్లో 12. అతిపెద్ద పేరు కూడా సయానోకోబాలమిన్ అని గుర్తుంచుకుంటే లింక్ వస్తుంది అనమాట. B12 సయానోకోబాలమిన్. ఓకే. నెక్స్ట్ సి అంటే ఆస్కార్బిక్. గుర్తుకుంటుంది. ఓకే. ఏ అంటే రెటినాల్. కంటిలో రెటినా ఉంటుంది కదా, దాని పేరు మీద ఏ అంటే రెటినాల్ అని వచ్చింది. డి ఫర్ కాల్చిఫెరాల్. కొన్నింట్లకు దొరుకుతుంది లింక్, కొన్నింట్లకు దొరుకుతుంది కాల్చిఫెరాల్. ఈ అంటే టోకోఫెరాల్. టోకోఫెరాల్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఫైలోక్వినోన్. కే ఫర్ ఫైలోక్వినోన్ అని గుర్తుంచుకోండి. ఫైలోక్వినోన్. ఓకేనా? రైట్. డికి కేకు కన్ఫ్యూజ్ అవుతారు. డి అంటే కాల్షిఫెరాలు, కే అంటే ఫైలోక్వినోన్ అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, B1ని రసాయనిక నామం ఏమంటారు? థయామిన్ అంటారు. మరి ఈ B1 లేదా థయామిన్ లోపిస్తే ఏ వ్యాధి వస్తుంది? బెరీ వ్యాధి వస్తుంది. ఇది ఫస్ట్ నెంబర్ కాబట్టి అందరికీ ఈజీగానే గుర్తుకుంటుంది. ఓకే. B1 విటమిన్ లోపిస్తే ఏ వ్యాధి వస్తుంది? బెరీ. లేదా థయామిన్ లోపిస్తే ఏ వ్యాధి వస్తుంది? బెరీ వస్తుంది. చూడండి, B1 లేదా థయామిన్ లోపిస్తే శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం రావచ్చు. చూడండి, శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం అనే లక్షణాలు ఇక్కడ ఎక్కడ ఉండదు, ఇక్కడ ఈ బాక్సులు. కాబట్టి శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం అని వచ్చిందంటే ఖచ్చితంగా ఏం గుర్తుంచుకోవాలి మనము? వాడు శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం వచ్చిందంటే ఏ వ్యాధి అని అడగవచ్చు. అప్పుడు బెరీ అని ఇచ్చిననుకో బెరీ పెట్టాలా. ఏ విటమిన్ అన్నాడు అనుకో
B1 ఇస్తే B1 పెట్టాలా, ఆ రసాయన నామం ఇస్తే థైమిన్ పెట్టాలా. ఇవన్నీ గుర్తుంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం కూడా రావచ్చు అంటే ఈ లక్షణాలు ఇంక ఎక్కడ ఏ విటమిన్‌కి లేవు. అప్పుడు టక్కున ఏం గుర్తుంచుకోవాలా? B1 గుర్తుంచుకోవాలా. వాడు B1 ఇయ్యకుండా థైమిన్ ఇస్తే థైమిన్ గుర్తుంచుకోవాలా. అట్లా కాకుండా బెరి ఇస్తే కూడా గుర్తుంచుకోవాలన్నమాట. శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం అనేది ఏ వ్యాధి లక్షణాలు అంటే బెరి వ్యాధి లక్షణాలు. ఏ విటమిన్ లోపం అంటే B1 థైమిన్ అని గుర్తుంచుకోవాలా. ఓకే. శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం అని ఇంకెక్కడా లేదు చూడండి. టక్కున పక్షవాతం ఉన్న శ్వాసలో ఇబ్బందులు ఉన్నా మనం ఏం గుర్తుంచుకో B1 థయామిన్ బెరి అని గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ వాంతులు, మూర్ఛ ఈ లక్షణాలు వచ్చినాయి. వాంతులు, మూర్ఛ ఈ లక్షణాలు ఏ వ్యాధి లక్షణాలు అంటే చూడాలి మనం. ఇంకో తన కూడా చూడండి వాంతులు, మూర్ఛ అనేది చూడండి ఇక్కడ B6లో కూడా చూడండి వాంతులు, మూర్ఛ. చూడండి ఇప్పుడు వాంతులు, మూర్ఛ ఈ లక్షణాలు ఏ వ్యాధి లక్షణాలు అని ఇస్తాడు వాడు. అప్పుడు వాంతులు, మూర్ఛ అనేది B1 లక్షణాలు, B6 లక్షణాలు చూడండి ఇక్కడ. కాబట్టి వాంతులు, మూర్ఛ అనేది అనే లక్షణాలు ఏ వ్యాధి లక్షణాలు అన్నప్పుడు బెరి గుర్తుంచుకోవాలా, పైరిడాక్సిన్ గుర్తుంచుకోవాలా. వాడు రెండు ఇస్తాడు ఇప్పుడు. వాంతులు, మూర్ఛ అనేది ఏ వ్యాధి లక్షణాలు అని చెప్పి కింద జతల్లో ఇస్తాడు. B1, B6, B1, B2, B2, B3 అట్లా ఇస్తారు. కాబట్టి మనం వాంతులు, మూర్ఛ అనే లక్షణాలు ఏ వ్యాధి లక్షణాలు అన్నప్పుడు B1, B6 అని గుర్తుంచుకోవాలి. అట్లా ఇవ్వకుండా బెరి రక్తహీనత కూడా ఇవ్వచ్చు. లేదంటే థయామిన్, పైరిడాక్సిన్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి వాంతులు, మూర్ఛ అనే లక్షణాలు అంటే ఏం గుర్తుంచుకోవాలా? B1, B6 గుర్తుంచుకుంటే ఆన్సర్ ఎట్లా ఇచ్చినా మనం చేస్తాం అనమాట. ఓకే రైట్. ఇంకా ఆకలి లేకపోవడం, B1 లక్షణాలు ఆకలి లేకపోవడం అనేది ఇచ్చిందనుకో, ఈ ఆకలి అనేది ఇంకో దగ్గర కూడా వస్తుంది చూడండి. ఎక్కడొస్తుందంటే B12 వస్తుంది చూడండి. ఆకలి మందగించడము. కాబట్టి ఆకలి లేకపోవడము వేరే, ఆకలి మందగించడం వేరే కాదు. ఆకలి లేకపోవడం అంటే ఆటోమేటిక్గా ఆకలి మందగించిందని అర్థం. కాబట్టి ఇప్పుడు ఆకలి లేకపోవడము అని ఇచ్చి 2 విటమిన్లు ఇచ్చిననుకో అప్పుడు B1, B12 గుర్తుంచుకోవాలి. ఆకలి మందగించడం అంటే తగ్గిపోవడం, లేకపోవడం అంటే కూడా అంతే వస్తుంది మీనింగ్. కాబట్టి ఆకలి లేకపోవడం అంటే B1. ఈ 2 ఇస్తున్నవాడు ఆకలి లేకపోవడం అంటే B1, B12 2 గుర్తుంచుకోవాలి. చూడండి ఆకలి మందగించడం అంటే B12 ఉంది, కానీ వాడు ఒకవేళ ఆకలి లేకపోవడము అని ఇచ్చి B1, B12 ఇచ్చిననుకో అవి 2 పెట్టాలన్నమాట. అట్లా జతలు కూడా చేస్తాం. B1, B12, B1, B6, B1, B3 కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఆకలి లేకపోవడము అన్నప్పుడు ఏం చెప్పాలా? B1, B12 గుర్తుంచుకోవాలా. నేను రాసిన ఈ పుస్తకంలో అయితే ఇదొక్క పేజీ నుంచి కనీసం 100 క్వశ్చన్లు అంటే 100 క్వశ్చన్లు పైనే వస్తాయి. అంత పెద్దగా దొరుకుతుంది దీంట్లో అనమాట. ఓకేనా. చూడండి ఫస్ట్ శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం అంటే B1, వాంతులు, మూర్ఛ అంటే B1, B6, ఆకలి లేకపోవడం అంటే B1, B12 అని గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ B2 అంటే 2, దీన్ని రైబోఫ్లేవిన్ అని గుర్తుంచుకున్నాం. B2 అంటే 2, గ్లాస్ అంటే 2, చూడండి ఏబిసిలో B2, B2 అంటే 2, గ్లాస్ అంటే 2, గ్లాసైటిస్ అని గుర్తుంచుకోండి. 2 గ్లాస్కి 2 అక్షరాలు ఉంటాయి కాబట్టి B2 గ్లాసు, B2 గ్లాస్ 2 అక్షరాలు గ్లాసైటిస్ అని గుర్తుంచుకోండి. గ్లాసైటిస్ అంటే గ్లాసుని నోటు పట్టుకొని తాగితే ఏమవుతుంది గుర్తుంచుకోండి అందరుగా. గ్లాసైటిస్ అంటే గ్లాసు నోటు పట్టుకొని తాగితే, కాలకాలే పట్టుకొని తాగితే నోటి పూత వచ్చింది. ఓకే. తర్వాత పెదవులు చివర్లు పగిలినవి, కాలుతుంది కాబట్టి పగిలినాయి. నాలుకపై పుండ్లు కూడా వచ్చినాయి, కాలకాల తాగిండు. వెలుతురు చూడలేకపోవడం అంటే గ్లాస్ పైన కాంతి పడి వెలుతురు చూడలేకపోయినాడు అని గుర్తుంచుకోండి. ఇవన్నీ లక్షణాలు ఇంక దేనికి లేవు చూడండి. కాబట్టి ఈ B2 2 అక్షరాలు, గ్లాసు 2 అక్షరాలు, గ్లాసుని వేడి గ్లాసుని నోటి పట్టుకొని తాగినాడు. తాగితే ఏమవుతుంది? నోటి పూత వచ్చింది. పెదవుల చివర్లు పగిలినవి, నాలుకపై పుండ్లు వచ్చినాయి అంటే చూడండి పెదవులు, నోటి పూత, నాలుకపై పుండ్లు వచ్చినాయి. కండ్లు కూడా అంటే చూడలేకపోతున్నాడు, గ్లాసుకి షైనింగ్ వచ్చింది. ఈ 4 లక్షణాలు ఎక్కడికి రావు, ఎక్కడ రావు. కాబట్టి టకీమని నోటి పూత అన్నా, పెదవులన్నా, చివర్లన్నా, కంటి వెలుతురన్నా కూడా
బీ2 గుర్తుంచుకోవాలండి. ఈ 4 నోటి పూత అంటే బీ2నే, పెదవుల చివర్లు పగలడం అంటే బీ2నే, నాలుకపై పుండ్లు అంటే బీ2నే, వెలుతురు చూడలేకపోవడం అంటే కూడా బీ2నే. ఇది బాగా గుర్తుంచుకోవాలా. బీ2 2 అక్షరాలు, గ్లాస్ 2 అక్షరాలు, గ్లాసైటిస్ అనే వ్యాధి వచ్చింది. ఆ గ్లాసైటిస్ మీద వస్తే గ్లాసుని తీసుకొని వేడి గ్లాసుని తీసుకొని నోటి కట్టుకున్నాడు అనుకుంటే, ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు నోటి పూత వచ్చింది, పెదవుల చివర్లు పగిలినాయి, నాలుకపై పుండ్లు వచ్చినాయి, వెలుతురు కూడా చూడలేకపోతుంది, గ్లాస్ పైన కాంతి పడినప్పుడు వెలుతురు కూడా చూడలేకపోతున్నాడు. ఈ 4 లక్షణాలు బీ2కి సంబంధం, ఇంకా వేరే దేనికి లేదు. ఓకే, నెక్స్ట్ బీ2లో పొడిబారిన చర్మం అనేది ఒకటి ఉంది చూడండి. బీ2లో పొడిబారిన చర్మం ఉంది, అట్లాగే బీ3లో కూడా పొడిబారిన చర్మం ఉంది చూడండి, బీ3లో. కాబట్టి పొడిబారిన చర్మం ఈ విటమిన్ల లోపం వల్ల వస్తుంది అన్నాడు అనుకున్నప్పుడు బీ2 బీ3 గుర్తుంచుకోవాలి. చూడండి, పొడిబారిన చర్మము ఈ విటమిన్ల లోపము అన్నప్పుడు బీ2 బీ3 అని గుర్తుంచుకోవాలి. బీ2 బీ3 పొడిబారిన చర్మం. వాడు బీ2 బీ3 అంటే మనకు తక్కువ ఏం రావాలి, బీ2 అంటే రైబోఫ్లావిన్, బీ3 అంటే నియాసిన్ అని రావాలి. ఆ వ్యాధి పేరు ఏం చూడండి, పెల్లెగ్రా అని గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది పొడిబారిన చర్మం బీ2 బీ3ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మూడో చూడండి, నియాసిన్. బీ3ని ఏమంటారు, నియాసిన్ అంటారు. 3C అట్లా గుర్తుంచుకున్నాం, నియాసిన్. చూడండి, 3 3 అక్షరాలు, సి అంటే కూడా 3 అక్షరాలు, పెల్లెగ్రా. చూడండి, బీ3 3 అక్షరాలు 3 ఉన్నాయి, ఇక్కడ అక్షరాలు కూడా 3, పెల్లెగ్రా అని గుర్తుంచుకోవాలి. బీ3 నియాసిన్, సి ఏబిసిలో సి 3, పెల్లెగ్రా 3 అక్షరాలు. చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ పెల్లెగ్రా 3 తాళ్ళ 3 3 అక్షరాలు అట్లా గుర్తుంచుకోండి. పెల్లెగ్రా. పెల్లెగ్రా యొక్క లక్షణాలు చూడండి, చర్మ వ్యాధులు. చూడండి, చర్మ వ్యాధులు దేనికి వస్తాయంటే బీ3కి వస్తుంది. ఇక్కడ ఏ కూడా ఉంది చూడండి, ఏ కూడా చర్మ వ్యాధులు గుర్తుంచుకోవాలి. బీ3 ఏకి చర్మ వ్యాధులు వస్తాయి, తక్కువ గుర్తుంచుకోవాలి. చర్మ వ్యాధులు ఈ విటమిన్లో ఉన్నప్పుడు బీ3 మరియు ఏ విటమిన్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అనేది ఇంక ఏ విటమిన్లో లక్షణము, ఏ వ్యాధి లక్షణం కాదు. చూడండి, జ్ఞాపక శక్తి తగ్గిందంటే బీ3ని గుర్తుంచుకోవాలి. ఓకే, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అంటే బీ3కి మాత్రమే ఉంది ఇది. ఓకే, ఇంకా పొడిబారచడం అయిపోయింది. నీటి విరేచనాలు. చూడండి, నీటి విరేచనాలు అంటే మళ్ళా చూడండి, బీ3కి ఉంది, బీ6 కూడా ఉంది చూడండి. కాదు, బీ6 కాదు, నీటి విరేచనాలు ఎక్కడ, నీటి విరేచనాలు అంటే బీ3కి ఉంది, మరియు ఎక్కడ ఉంది, ఓకే దాన్ని నిలిచిపెడదాంలేండి. రైట్, నెక్స్ట్ బీ5 చూడండి, ప్యాంటోథెనిక్ ఆమ్లం. బీ5 అంటే ప్యాంటోథెనిక్ ఆమ్లం. బీ5 అంటే బి అంటే బర్నింగ్ ఫీట్ అని గుర్తు, బి అంటే బర్నింగ్, 5 అంటే బర్నింగ్ ఫీట్ అని గుర్తుంచుకోండి. బీ5 ప్యాంటోథెనిక్ ఆమ్లం, ఫూట్ అని గుర్తుంచుకోండి. బీ5, బి అంటే బర్నింగ్, 5 అంటే ఫీట్, బర్నింగ్ ఫీట్ అంటే ఏంది, అరికాల్లో మంటలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మడమ నొప్పులు వస్తాయి, వస్తే నడవలేకపోతారు. కాబట్టి దీని లక్షణాలు ఇంకెవ్వరికీ లేవు. చూడండి, బీ5, బీ ఫర్ బర్నింగ్, ఎఫ్ ఫర్ ఫీట్ అని గుర్తుంచుకోండి. బీ5 అంటే బర్నింగ్ ఫీట్, అరికాల మంటలు ఉంటే మడమ నొప్పులు వస్తే నడవలేకపోతాడు. ఇక్కడ స్పెసిఫిక్ ఫుడ్ ఏంటంటే చిలకడ దుంప, స్వీట్ పొటాటో తినాలి. కాబట్టి చిలకడ పొటాటో, ప్యాంటోథెనిక్ ఆమ్లం, పొటాటో. బీ5 ప్యాంటోథెనిక్ ఆమ్లం, బర్నింగ్ ఫీట్, పొటాటో, స్వీట్ పొటాటో అని గుర్తుంచుకోవాలి. ఓకే, పీపీపీ ఎక్కువ ఉంది చూడండి, బీ5 ప్యాంటోథెనిక్ ఆమ్లం, స్వీట్ పొటాటో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. చిలకడ దుంప తినాలి. దీనికి స్పెసిఫిక్ మాత్రం ఆహారం చెప్తున్నా, నార్మల్ ఉన్నట్టు ఇంకేం చెప్పట్లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ బీ6, దీని 6 అంటే పైరిడాక్సిన్ అంటారు. దీన్ని చూడ రక్తహీనత, అనీమియా. అసలు రక్తహీనత అంటే ఏంటి అంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ అవుతుంది. హిమోగ్లోబిన్ శాతం తక్కువ అయితే ఏమవుతుంది, ఆక్సిజన్ అణువులను తీసుకెళ్ళదు. కాబట్టి ఆటోమేటిక్గా శక్తి లేకుండా అయిపోతారనమాట.
కాబట్టి రక్తహీనత ఎనిమియా వస్తుంది. ఎవరి వల్ల? B6 వల్ల రక్తహీనత వస్తుంది. ఇక్కడ ఈ హైపర్ ఇరిటబిలిటీ అనేది B6 ఒక్కటే ఉంటుంది చూడండి, ఇంకెక్కడ ఉండదు. కాబట్టి హైపర్ ఇరిటబిలిటీ అంటే 6 అని గుర్తుంచుకోండి. హైపర్ ఇరిటబిలిటీ అంటే ఏంటంటే చిన్నదానికి పెద్దగా కోపాడడం, అంటే పెద్దగా స్పందించడం, చిన్న ఉద్వేగానికి పెద్దగా స్పందించడం అనమాట. ఎక్కువ వీళ్ళు కోపంతో ముక్కోపితో ఉంటారన్నమాట. ఇది హైపర్ ఇరిటబిలిటీ. ఓకే. B6 పైరిడాక్సిన్కి ఏమేమి లక్షణాలు అంటే హైపర్ ఇరిటబిలిటీ వస్తుంది, చిన్న విషయానికి పెద్దగా రాద్ధాంతం చేయడం. నెక్స్ట్ నాసియా, ఇది కూడా చూడు ఇంకెక్కడ ఉండదు. నాసియా అంటే B6కి మాత్రమే ఉంటుంది. ఇవి రెండు హైపర్ ఇరిటబిలిటీ మరియు నాసియా అనే లక్షణాలు ఉంటే డైరెక్ట్ B6 ఇంకా వేరేవేమీ గుర్తుకులేదు. నాసియా 6, హైపర్ ఇరిటబిలిటీ 6. నాసియా ఏంటంటే ఎప్పుడు వామిటింగ్ సెన్సేషన్, అంటే వాంతికి వచ్చినట్టు అవుతుంటుంది ఎప్పుడు, కానీ వాంతికి రాదు. ఎప్పుడు ఫీలింగ్ వామిటింగ్ అవుతుందేమో అవుతుందని ఫీలింగ్ ఉంటుంది, దాన్ని నాసియా అని అంటారు. ఇంకా వాంతులు మూర్ఛ అంటే మీకు తెలుసు, ఇక్కడ B1 B6 అని గుర్తుంచుకున్నారు. ఓకే రైట్. B6 రక్తహీనతనే, మరి B9 కూడా రక్తహీనతనే. ఓకే, తర్వాత చూద్దాం. B7 చూడండి, 7లో నాడి సంబంధ వ్యాధులు. B7 అంటే నాడి 7, నాడి చూడండి. B7 7, B7 అనుకుంటే B7 నాడి 7 నాడి సంబంధ వ్యాధులు. నాడి సంబంధ వ్యాధులు వస్తే ఏమవుతుంది? ఎప్పుడు మానసిక వ్యాకులత ఉంటుంది వాడికి. ఇది కూడా ఇంకెక్కడ లేదు ఈ లక్షణం, B7కే ఉంది చూడండి. నాడి సంబంధ వ్యాధులు అన్నప్పుడు మానసిక సంబంధించిన వ్యాధులు వస్తాయి. మానసిక సంబంధంలో వ్యాధులు వచ్చినోడు ఎటు పడితే వాడు తిరిగి కండరాల నొప్పులు తెచ్చుకుంటాడు. మానసికంగా సరిగా లేనప్పుడు ఏమొస్తుంది? ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా తిరుగుతాడు. అప్పుడు కండరాల నొప్పి వస్తుంది. కండరాల నొప్పి వచ్చినాక ఏమొస్తుంది? అలసట వస్తుంది. ఇలా గుర్తుంచుకోండి. ఓకే. B7కు ఉన్న లక్షణాలు ఇంకెవ్వరికి లేవు, కాబట్టి B7 సపరేటు. చూడండి, B7 బయోటిన్. ఓకే, దీన్ని B7 నాడి సంబంధ వ్యాధులు. నాడి సంబంధ వ్యాధులు ఉంటే నర్వస్ సంబంధించింది కాబట్టి మానసిక వ్యాకులత ఉంటుంది. మానసిక వ్యాకులత ఎట్టబడితే తిరుగుతాడు, కండరాల నొప్పి వచ్చింది, ఆ తర్వాత అలసిపోయినాడు. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా రైట్. నెక్స్ట్ చూడండి, B9 పోలిక్ యాసిడ్. దీన్ని కూడా అనిమియా అంటారు. చూడండి, అనిమియా ఏదైతే చూడండి B6 B9. చూడండి B6 B9 ఏముంది? అనిమియా ఉంది చూడండి, రక్తహీనత అంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోవడం. ఓకే, ఈ రెండింటి గుర్తు, B6 B9 అనిమియా గుర్తుంచుకోవాలి. ఇక్కడ పోలిక్, B9ని పోలిక్ అంటారు. పోలిక్ లీకోసైట్ల తగ్గిపోవడం, లూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం గుర్తుంచుకోవాలి. పోలిక్ ఆమ్లం, పోలిక్ లీకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం, తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. పేగులలో శ్లేష్మ సంబంధ సమస్యలు వస్తాయి. ఇంకా చూడండి, ఇవి రెండు ఎక్కడ కనిపించవు. పోలిక్ యాసిడ్లో పోలిక్ అంటే లీకోసైట్లు, పోలిక్ అంటే పేగులలో శ్లేష్మ సంబంధ సమస్యలు. ఇవి రెండు ఎక్కడ కనిపించవు. గుర్తుంచుకోవాల్సింది ఇవి రెండు గుర్తుంచుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకోటి నీటి విరేచనాలు కూడా ఉంటుంది, మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు చూడండి, B9ని పోలిక్ అంటారు, పోలిక్ యాసిడ్. దీని లోపిస్తే ఎనిమియా వ్యాధి వస్తుంది. పోలిక్ యాసిడ్ ఎనిమియా, పోలిక్ ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం, పేగులలో శ్లేష్మ సంబంధ సమస్యలు. ఇవి రెండు ఎక్కడ ఉండదు, ఓన్లీ B9కి మాత్రమే ఉంటుంది. కాబట్టి ల్యూకోసైట్ల సంఖ్య, పేగులో శ్లేష్మ సంబంధం అంటే B9 అని గుర్తుంచుకోవాలి. ఇంకొకటి చూడండి, నీటి విరేచనాలు. ఇక్కడ నీటి విరేచనాలు అనేది చూడండి ఏమేమి గుర్తుంచుకోవాలంటే, నీటి విరేచన B3 B9 చూడండి, B3 నీటి విరేచనాలు, B9 కూడా నీటి విరేచనాలు, రెండిట్లో వస్తుంది చూడండి. నీటి విరేచనాలు ఈ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే B3 B9 అని గుర్తుంచుకోవాలి. ఓకేనా, B3 B9 నీటివి అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, ఇంకా B12 అంటే బి కాంప్లెక్స్లో పెద్ద నెంబర్ ఉంది, పేరులో పెద్ద పేరు ఉంది. సయానోకోబాలమిన్, ఇది పెర్నీసియస్ యానిమియా. B6 ఏమో రక్తహీనత మామూలు అనిమియా, B9 ఏమో రక్తహీనత మామూలు అనిమియా. B12 చూడండి,
6, 9, 12లోనే అనీమియా ఉంది, రక్తహీనతలు చూడండి. B6, B9, B12లో రక్తహీనత అనీమియా చూడండి. 3 తాళ్ళు అనీమియా 6, 9, 12 6, 9, 12లో అనీమియా ఉంది చూడండి. ఈ 12లో చూడండి బి కాంప్లెక్స్లో పెద్ద విటమిన్ పెద్ద నెంబర్ ఉన్నది B12, దాని పేరు పెద్దగా ఉంది సైనోకోబెలమిన్. దానివల్ల వచ్చిన ఎనిమియా కూడా వీటికన్నా పెద్ద ఉంది, పెర్నీషియస్ ఎనిమియా. పెర్నీషియస్ ఎనిమియా అంటే ఏంటంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం. చూడండి, మామూలు ఎనిమియా అంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది. పెర్నీషియస్ ఎనిమియా అంటే రక్తంలో రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఆకలి మందగిస్తుంది. ఓకే, ఇది ఎక్కడ ఉంది మళ్ళీ అంటే B1లో ఉంది, ఆకలి లేకపోవడం ఉంది. ఇక్కడ B12లో ఆకలి మందగించడం ఉంది, కొద్దిగా తేడా ఉంది చూడండి. ఆకలి మందగించిందంటే వాడు అసలుకి అన్నము తింటలేనప్పుడు ఏమవుతుంది, సన్నపడతాడు. సన్నపడినాక ఏమవుతుంది, వాడికి నిస్సత్వ వస్తుంది. కాబట్టి ఏ దాని లక్షణాలు దానికి సపరేట్ ఉంచుకోవాలి. B12 సైనోకోబాలమిన్, ఓకే, పెర్నీషియస్ అనీమియా అంటే రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. వాడికి అన్నం తినాలని ఆకలి మందగించినప్పుడు ఆటోమేటిక్గా అన్నం తింటలేనప్పుడు సన్నపడతాడు. సన్నపడినాడంటే ఆటోమేటిక్గా నిస్సత్వం ఉంటుందని గుర్తుంచుకోవాలి. దీనికి సపరేట్ ఫుడ్ అంటే ఏం లేదు చూడండి, జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా తయారు చేస్తుంది, ఇది గుర్తుంచుకోవాలి. జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా తయారు చేసేది ఏదంటే B12, కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. సపరేట్ ఫుడ్ ఉంటేనే నేను చెప్తున్నాను, మిగతావి అన్ని కామన్ ఉన్నట్టు గుర్తుంచుకోవాలి. ఓకే, జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా ఈ విటమిన్ సంశ్లేషిస్తుంది అంటే B12. ఓకే, దీనికి మొత్తం B12 అంటే మనకు మైండ్లో ఏం రావాలా, టక్కున సైనోకోబాలమిన్, పెర్నీషియస్ అనీమియా ఇవన్నీ రావాలన్నమాట. ఓకే, జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా సంశ్లేషణ అంటే B12. రైట్, బి కాంప్లెక్స్లో మొత్తం చూడండి B1 నుంచి B12 వరకు మొత్తం ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. కాబట్టి బి కాంప్లెక్స్లో ఎన్ని విటమిన్లు ఉన్నాయంటే 8 ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఓకే, ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. నెక్స్ట్ సి ఫర్ ఆస్కా, గుర్తుంచుకోవాలి. ఆ రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు. ఆస్కార్బిక్ స్కర్వీ, ఇక్కడ పేర్లు ఉన్నాయి చూడండి, సి ఆస్కా స్కర్వీ, లింక్ ఉండదు. సి ఆస్కా స్కర్వీ, ఇట్లా లింకు ప్రొనౌన్సియేషన్ లింక్ పెట్టుకోండి. ఆస్కార్బిక్ స్కర్వీ, దీని యొక్క లక్షణాలు చూడండి, గాయాలు త్వరగా మానవు. ఇంకెవ్వరికి లేదు ఈ లక్షణం, ఏ విటమిన్కి లేదు చూడండి. గాయాలు త్వరగా మానవు అంటే సి విటమిన్ అని తక్కువ గుర్తుంచుకోవాలి. గాయాలు త్వరగా మానవు. ఎముకలు విరగడము, చూడండి సంబంధం లేదు ఈ లక్షణాలు. సి విటమిన్ అంటే గాయాలు త్వరగా మానవు, కానీ ఎముకలు విరగడం ఇది వేరే చూడడం. మళ్ళీ ఎముకలు విరగడం అనేది కూడా ఒక లక్షణం. కానీ సి విటమిన్ ఎక్కువగా పుల్లని పండ్లలో, సిట్రస్ జాతి పండ్లలో ఉంటుంది, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, సి విటమిన్. ఓకే, పుల్లని పండ్లలో ఉంటుంది. చూడండి ఎక్కువ శాతము డి అంటేనే ఎముకలు చూడండి ఇక్కడ, కానీ ఇక్కడ ఎముకలు విరగడం అనేది సిలో ఉంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు చెప్తా. ఓకే, నెక్స్ట్ ఏ అంటే చూడండి రెటినాల్, కంటిలో రెటినా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం రెటినాల్ అంటారు. ఏ విటమిన్ యొక్క లోపిస్తే కన్ను, ఏ అంటేనే కన్ను, మనందరూ తెలుసు, కన్ను చర్మ వ్యాధులు చూడండి. ఏ విటమిన్ యొక్క లోపిస్తే కన్ను చర్మ వ్యాధులు ఇంకో తన చూసినండి, ఇక్కడ B3లో కూడా ఉంది చర్మ వ్యాధులు. B3లో ఉంది మరియు ఏలో కూడా ఉంది, గుర్తుంచుకోవాలి. టక్కున చర్మ వ్యాధులు అంటే B3, ఏ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏ అంటే కన్ను చర్మ వ్యాధులను గుర్తుంచుకోవాలి. ఏ అంటే కూడా కన్ను చర్మ వ్యాధులు. మరి కన్ను అంటే ఏమేమి వస్తాయి, కన్నుకి రేచీకటి వస్తుంది, సాయంత్రం గాను కళ్ళు కనిపించవు. కండ్లు పొడిబారడం అంటే కండ్లు పొడిబారడం వల్ల కళ్ళు నుంచి నీరు రావడం బంద్ అవుతుంది, కాబట్టి కండ్లకి ఎక్కువ సమస్యలు వస్తాయి. దీన్ని జీరాప్తాల్మియా అని అంటారు, కండ్లు పొడిబారుతాయి. చర్మం పొలుసు బారడము, ఇదొకటి చూడండి, చర్మం పొలుసు బారడం. ఈ చర్మం పొలుసు బారడం ఎక్కడ చూసినారు మీరు, B3లో పొడిబారిన చర్మం చూసినాం. B3లో ఉంది, B2లో ఉంది. B2లో పొడిబారిన చర్మం ఉంది, B3లో పొడిబారిన చర్మం ఉంది. ఏలో ఏమని ఉంది చూడండి, చర్మం పొలుసు బారడం, కొద్ది తేడా ఉంది కాబట్టి గుర్తుంచుకోవాలి. పొడిబారిన చర్మం అంటే B2, B3, చర్మం పొలుసు బారడం అంటే ఏ, కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. పొడి బారిన చర్మం అంటే B2, B3, చర్మం పొలుసు బారడం అంటే ఏ అని గుర్తుంచుకోవాలి. నేత్ర పటల సమస్యలు, కన్ను అంటేనే ఇంకా బ్లైండ్గా ఏం పెట్టాలి, ఏ పెట్టాలి, కానీ ఇక్కడ ఒక్కతన ఉంది, ఏం చూడండి, వెలుతురు చూడలేకు, అది వేరేలేండి. ఓకే, కన్ను అంటేనే టక్కున ఏ పెట్టాలి. అట్లాగే చర్మం అంటే ఆలోచన చేయాలి, చర్మ వ్యాధులు అంటే ఏ వస్తుంది, ఇక్కడ B3 కూడా
వస్తుంది. ఓకే. మరి ఏ విటమిన్‌లకు చాలా ఫుడ్ ఉన్నాయి. జనరల్‌గా క్యారెట్ తింటే బాగా కళ్ళు కనిపిస్తాయని చెప్తారు. కానీ టమాటా అనేది మనం ఎప్పుడు గుర్తుంచుకోం. టమాటాలో సి ఉంటది, బి ఉంటది గానీ ఏ అనేది గుర్తుంచుకోం. కాబట్టి కంటికి సంబంధించిన ఏ ఆహారం తీసుకోవాలి అంటే క్యారెట్ అందరికి తెలుసు. టమాటో ఆకుకూరలు అందరికి తెలుసు. టమాటో గుర్తుంచుకోవాలా. అట్లా గుమ్మడి చూడండి. గుమ్మడి. గుమ్మడిలో ఏముంటుంది? బత్తాయి మనందరికి తెలుసు. బత్తాయి అంటే పుల్లటి పండ్ల కిందకొస్తుంది. సి ఉంటదనుకుంటాం. కానీ ఇక్కడ ఏ గూడా ఉంటుంది బత్తాయిలో. సిట్రస్ జాతికొస్తది ఇది. కాబట్టి గుర్తుంచుకోవాల్ది ఇట్లాంటివే. బత్తాయి కాబట్టి సి అని పెట్టుకుంటా పోతే జాబ్ పోతది. ఓకే. నెక్స్ట్ మామిడిలో ఏ ఉంటది చూడండి. మామిడి కాయలో ఉంటుంది. పండుల్లో కాదు. కాబట్టి మామిడిలో కూడా ఏ ఉంటుంది. నెక్స్ట్ కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్. ఈ ఆయిల్‌లో ఉండేది రెండే 2 ఏ, డీలోనే ఉంటుంది. ఇంకెక్కడ ఉండదు కాబట్టి ఏ, డీలో. ఏమేమి కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్. ఫిష్ యొక్క ఆయిల్ ఇవి. కాబట్టి ఆయిల్ దేనికుంటే ఏకి, డీకే ఉంటది. ఓకేనా? అది గుర్తుంచుకోవాలా. రైట్. డి కాల్సిఫెరాల్ అంటారు. ఇది రికెట్స్ అంటారు. అంటే రికెట్స్ అంటే ఎముకల వ్యాధి. ఎముకలు పెలుసుబారడం. కాల్సిఫెరాల్, రికెట్స్ అంటారు ఎముకలు పెలుసుబారడం. చూడండి. ఎముకలు సరిగ్గా పెరగకపోవడం, బలహీన ఎముకలు, దొడ్డి కాళ్ళు, ముంజేతి కాళ్ళు. ఈడ కొత్త విషయం చూడండి. దంతాలు ఆలస్యంగా రావడం మళ్ళక్కడ. డీలో 2 లక్షణాలు ఉన్నాయి చూడండి కాల్చిఫెరాల్‌లో. ఎముకల గురించే ఉంది మొత్తం. ఎముకలు సరిగ్గా పెరగకపోవడం, బలహీన ఎముకలు, దొడ్డి కాళ్ళు, ముంజేతి వాపు. ఎముకల గురించి ఉంది. మళ్ళీ దంతాలు కూడా ఆలస్యంగా రావడం. కానీ దంతాలనేది ఎముకలే కానీ ఆలస్యంగా రావడం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి డి అంటేనే ఎముకలు. ఎముకలు సరిగ్గా పెరగకపోవడం, బలహీన ఎముకలు, దొడ్డి కాళ్ళు, ముంజేతి వాపు. కానీ సిలో ఉంది చూడండి మళ్ళీ ఎముకలకు సంబంధించింది ఏమనుంది? సిలో విటమిన్ సిలో చూడండి ఎముకలు విరగడం అనేది ఉంది. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఎముకలు అంటేనే మన డి అని పోతుంది వెంటనే. కానీ ఎముకలు విరగడం సి విటమిన్ కూడా లక్షణం ఉంది. కాబట్టి గుర్తుంచుకోవాలి. దంతాల చిగుళ్ళు కారడం సి విటమిన్ మనకు జనరల్‌గా. కానీ ఇక్కడ దంతాలు ఆలస్యంగా రావడం డి కింద ఉంది. కాబట్టి ఇవి 2 కన్‌ఫ్యూజ్ కావద్దు. సి అంటేనే టక్కున మనకి ఏం గుర్తుకొస్తుంది? గాయాలు త్వరగా మారడం వస్తుంది. కానీ ఎముకలు విరగడం కూడా గుర్తుంచుకోవాలి. డి అంటేనే ఎముకలు మెత్తగా ఉండడం, పెలుసుబడడం అని గుర్తుకొస్తుంది. కానీ దంతాలు నీట్‌గా రావడం కూడా గుర్తుంచుకోవాలి. చిగుర్ల నుంచి రక్తం రాకపోతే సి కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ కన్‌ఫ్యూజ్ కావద్దు. దంతాలు ఆలస్యంగా వచ్చిందంటే డి. దంతాలు ఆలస్యం డి. దంతాలు ఆలస్యం డి అని గుర్తుంచుకోవాలి. ఓకే. రైట్. నెక్స్ట్ టోకోఫెరాల్ ఈ. ఈ టోకోఫెరాల్ ఏంటంటే సంతానోత్పత్తి సమస్యలు, ఫర్టిలిటీ సమస్యలు. ఫెరాల్ ఫర్టిలిటీని గుర్తుంచుకోవాలి. ఫెరాల్ ఫర్టిలిటీ సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు. ఫెరా అంటే ఫెర్టిలిటీ సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు. ఏంది సంతానోత్పత్తి సమస్యలు అంటే పురుషులలో వంధ్యత్వము ఉంటుంది, స్త్రీలలో గర్భస్రావ సమస్యలు. అంటే పురుషులలో ఏమవుతుంది? శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం, ఉన్న శుక్రకణాలు కూడా అండంతో సంపర్కం చేయలేకపోవడం వల్ల పురుషుల వంధ్యత్వంగా మారిపోతున్నారు ఇప్పుడు ఎక్కువ. మరి స్త్రీలలో అయితే గర్భస్రావ సమస్యలు అంటే గర్భం ధరించడము సమస్యలు అంటే గర్భం మిస్ కావడం జరుగుతుంది ఎక్కువ. ఓకే. గర్భధారణ సమస్యలు వస్తాయి. కాబట్టి దీనికి తీసుకునే ఫుడ్ ఏంటంటే సన్‌ఫ్లవర్ నూనె చూడండి. పొద్దుతిరుగుడు నూనె తీసుకోవాలా. ఇది విటమిన్ ఏకి. కాబట్టి విటమిన్ ఈని అందగత విటమిన్ అని అంటారు. బ్యూటీ ఆఫ్ ద విటమిన్ అని కూడా అంటారు. ఇది గుర్తుంచుకోవాలి. సంతానోత్పత్తి సమస్యలు. ఈ విటమిన్ లక్షణాలు ఇంకెవ్వరికి లేవు. టోకోఫెరాల్ ఫెర్టిలిటీ సమస్యలు ఎవరికి ఉంటాయి? ఇద్దరికి. పురుషులకు శుక్రకణాల సంఖ్య ఇక్కడ అండం నిలబడకపోవడం అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకెవ్వరు ఇట్లాంటి లక్షణాలు ఎక్కడా లేవు చూడండి. కాబట్టి ఈ సపరేట్‌గా ఉన్నాయి. నెక్స్ట్ పైలోక్వినోన్. కే ఫర్ కట్టదు. ఏం కట్టదు? రక్తం గడ్డ కట్టదు అని గుర్తుంచుకోవాలి. కే అంటే క్వినోన్. క్వినోన్ అంటే కట్టదు. ఏం కట్టదు? రక్తం గడ్డ కట్టదు. మరి రక్తం గడ్డ కట్టకపోతే ఏమవుతుంది? రక్తం గడ్డ కట్టడం ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతే ఏమవుతుంది? అధిక రక్తస్రావం అవుతుంది. గుర్తుంచుకోవాలి. సింపుల్. కే విటమిన్ పైలోక్వినోన్ అంటారు. క్వినోన్ అంటే కే ఫర్ కట్టదు. ఏం కట్టదు? రక్తం గడ్డ కట్టదు. రక్తం గడ్డ కట్టకపోతే ఏమవుతుంది? రక్తం గడ్డ కట్టడం ఆలస్యం అవుతే అధిక రక్తస్రావం అవుతుంది. ఇలా లింక్ పెట్టుకుంటే ఈజీ ఉంటుంది. ఓకే. ఇక్కడ నేను ఆహార పదార్థాలను అన్నీ చెప్పలేదు. అవి నార్మల్‌గా ఉండేవి. కానీ ఎక్కడైతే స్పెసిఫిక్ ఉంటే వాటి మాత్రం చెప్పిన. బి5కి చిలకడ దుంప స్వీట్ పొటాటో, బి12కి జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా సంశ్లేషణ, సికి పుల్లని పండ్లు సిట్రస్, ఏకి క్యారెట్, టమోటా, గుమ్మడి, బత్తాయి, మామిడి ఇవి. కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్.
చూడండి ఆయిల్‌లో దేనికి ఉన్నాయి? ఏకి, డీకి ఆయిల్ ఉన్నాయి. షార్క్ లివర్, కాడ్ లివర్. ఇంకా డీకి సూర్యకిరణాలు ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. సన్‌షైన్ విటమిన్ అని అంటారు. ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు. డి విటమిన్ సూర్యకిరణాలు. షార్క్ లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్. ఓకే. ఇంకా ఆహ్, ఈకి పొద్దుతిరుగుడు నూనె తీసుకోవాలి. అన్నిటికీ చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి. కాబట్టి స్పెసిఫిక్ ఆహార పదార్థాలైతే ఇవి గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. ఇది నాకు తెలిసిన సులభమైన కోడ్‌లు నేను చెప్పినాను. కానీ వీటికి మించి మీరు గనక పెట్టుకుంటే అవే ఫాలో అవ్వండి. మీకు గనుక ఇవి అర్థమైతే ఓకేనా? ఆహ్, అలాగే గుర్తుంచుకోండి. ఓకే. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బయాలజీ కాన్సెప్ట్ కోసం ఎస్ఎస్ బయాలజీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియో చివర నేను ఒక 5 ప్రశ్నలు గాని 5 గాని, 10 గాని ట్రెండింగ్ ప్రశ్నలు ఇస్తున్నాను. వాటికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ తప్పక చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరి